జై భీమ్. నేను సంగటి మనోహర్ మహాజన్, వ్యవస్థాపక జాతీయ కన్వీనర్, రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సమితి RHPS. రాజ్యాంగ హక్కులను కాపాడుకుందాం, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించుకుందాం. వెల్కమ్ టు సౌత్ ఇండియా మీడియా. మన మీడియా మన ప్రాంతం. మిత్రులారా, నా జాతి ముద్దు బిడ్డలారా, నిరంతర అవగాహన చైతన్య కార్యక్రమంలో భాగంగా ఇవాల్టి వీడియో విశ్లేషణ అంశం వచ్చేసి, ఎవరైతే తాజా మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత ఎవరైతే ఉన్నారో వారు ఎందుకు ఈ యొక్క సార్వత్రిక ఎన్నికల్లో ఇంత ఘోరంగా ఓటమిని మూటగట్టుకున్నారు అనేటువంటి అంశం పైన ఈ యొక్క వీడియో విశ్లేషణ చేయడం జరుగుతూ ఉంది. మిత్రులారా, ఇంతవరకు ఈ యొక్క సౌత్ ఇండియా మీడియా యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఈ యొక్క వీడియోని, ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని విజ్ఞప్తి చేస్తూ, రిక్వెస్ట్ చేస్తూ, ఇకపైన ఇవాళ ఎందుకు ఈ పరిస్థితి ఈ యొక్క పార్టీకి దాపురించింది, ఎందుకు ఈ పార్టీ ఇంత ఘోరంగా ఓటమి చెందింది, వాటికి కారణాలేంటి, మూలాలేంటి అని చెప్పే ప్రయత్నమే ఈ యొక్క వీడియో సారాంశం. నిజానికి వైసీపీ ప్రస్థానము, ప్రయాణము ఎప్పటి నుంచి జరిగింది? 2009లో రెండోసారి తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే నాటికి ఈ పార్టీ ప్రస్తుత ఈ వైసీపీ అధినేత ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ అనుభవము కేవలము 3 నెలలే. అంటే వాళ్ళ నాయన అధికారంలోకి తెచ్చిన తర్వాత కేవలం 3 నెలలే ఆయన బతికినాడు. ఆయన యొక్క ఫ్లైట్ యాక్సిడెంట్లో, హెలికాప్టర్ యాక్సిడెంట్లో చనిపోయినాడు. చనిపోయాక అతనికి రాజకీయ అనుభవము ఎంపీగా కేవలం 3 నెలలే. తదనంతరము జరిగినటువంటి పరిణామాలలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి 151 మంది ఎమ్మెల్యేలతోటి ముఖ్యమంత్రి కావాలని అనుకున్నాడు. అది బెడిసి కొట్టింది ఆ వ్యూహము. తర్వాత వచ్చేసి అతనికి ఆ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కు మధ్యన ఏవో భేదాభిప్రాయాలు వచ్చినాయి. వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క సలహాలు, సూచనలు ఇతనికి రుచించలేదు. ఇతను బయటికి వచ్చినాడు, వైసీపీ పార్టీని పెట్టుకున్నాడు. పార్టీ పెట్టుకొని మొట్టమొదటగా అతను వాళ్ళ మదరు ఎవరైతే ఉన్నారో విజయమ్మ గారు, ఇరువురు ఎలక్షన్కు పోయినారు, బై ఎలక్షన్కు పోయినారు, ఇరువురు గెలిచినారు. తర్వాత వచ్చేసి మరోమారు వచ్చేసి అప్పుడుకి ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు 15 మందో 17 మందో ఇతని వైపుకి వచ్చినారు. వారు కూడా రాజీనామా చేసినారు, ఎన్నికలకు పోయినారు. 17 మందిలో దగ్గర 14 మందో 15 మందో గెలిచినారు. తర్వాత 2014లో రాష్ట్రం విడిపోయింది. రాష్ట్రం విడిపోయినటువంటి సందర్భంలో ఎన్నికలకు వెళ్ళినాడు. ఎన్నికలకు వెళితే ఇతనికి 67 సీట్లు ఎమ్మెల్యే సీట్లు, 9 పార్లమెంటు సీట్లు అప్పటికే వచ్చినాయి. తర్వాత ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా బాగా రాటు తేలుతాడు, బాగా సమస్యలపైన అవగాహన కలిగి ఉంటాడు, మంచి పాత్ర పోషిస్తాడు, ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తాడు అని చెప్పేసి రాష్ట్ర ప్రజలు అనుకోవడం జరిగింది. సరే, తర్వాత 2019లో జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజలు ఇతనికి ఒక అవకాశం ఇస్తాం, చంద్రబాబు నాయుడు పాలన చూసినాం, రాజశేఖర రెడ్డి పాలన చూసినాం, కిరణ్ కుమార్ రెడ్డి పాలన చూసినాం, రోసయ్య పాలన చూసినాం, ఈ రకంగా అనేక మంది పాలన చూసినాం. తండ్రి లేనివాడు ఓదార్పు యాత్రలతోటి ప్రజలకు చేరువైనాడు, దగ్గరైనాడు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లోన 2019లో ప్రజలు వచ్చేసి ఇతనికి బ్రహ్మాండమైనటువంటి తీర్పుతోటి, అద్భుతమైనటువంటి తీర్పుతోటి, చరిత్రలో కని విని ఎరుగనేటువంటి మ్యాండేటు ప్రజలు ఇతనికి ఇవ్వడం జరిగింది. 151 సీట్లు, 22 పార్లమెంటు సీట్లతోటి బంపర్ మెజారిటీతోటి ఇతనికి ప్రజలు అధికారాన్ని కట్టబెట్టడం జరిగింది. సో మరి మంచి అవకాశం ఇచ్చినారు, ప్రజలు దీవించినారు, ఆశీర్వదించినారు, మంచి పాలన చేయరాబోయ్ అని చెప్పినారు. మంచి ప్రయోజనకరమైనటువంటి పాలన చేయమని
అధికారాన్ని అన్ని వర్గాలు దాదాపుగా ఆల్మోస్ట్ అన్ని వర్గాలు ఇతనికి అండగా నిలిచి అధికారాన్ని కట్టబెడితే ఇతను వెలగబెట్టింది ఏంటి? అధికారం అనే విలువ జగన్మోహన్ రెడ్డికి తెలియకపోవడమే. దాని విలువ తెలియకపోవడం, ఇతనికి పరిపాలన అనుభవం లేకపోవడం, ఇతనికి రాజకీయ అనుభవం లేకపోవడం. ఏ రకంగా చూసినా కూడా వాళ్ళ నాయన చనిపోయే నాటికి కేవలం 3 నెలల పసిబాలుడు, రాజకీయ అనుభవం లేదు. తర్వాత పోని వాళ్ళ నాయన హయాంలోనైనా ఇతను రాష్ట్ర క్యాబినెట్లో మంత్రిగా ఏమన్నా పని చేసి పరిపాలన అనుభవాన్ని ఏమన్నా గడించినాడా అంటే కనుక అది కూడా లేదు. నేరుగా రావడమే ప్రతిపక్ష నాయకుడైనాడు. తర్వాత వచ్చేసి ముఖ్యమంత్రి అయినాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలు ఇచ్చినటువంటి ఆ యొక్క మ్యాండేట్ను, ఆ యొక్క తీర్పును, తిరుగులేని తీర్పును ఏమన్నా అతను గౌరవించినాడా? కాదండి. అన్ని వర్గాలు, ముఖ్యంగా డౌన్ ట్రాడన్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నారో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు అందరూ కూడా, ముఖ్యంగా ఎస్సీలు, మైనారిటీలు గంపగుత్తగా ఇతనికి 2019లో ఆ అధికారాన్ని కట్టబెడితే, ఏ వర్గాలైతే ఇతనికి అధికారాన్ని కట్టబెట్టినారో, ఏ వర్గాలైతే ఇతనికి అండగా నిలబడినారో ఆ వర్గాలపైనే ఎదురుదాడి చేయడం మొదలుపెట్టాడు. ఇతను ప్రమాణ స్వీకారం కూడా చేయక మునిపే ఆ ఈస్ట్ గోదావరి జిల్లాలో బిక్కి సీను అని చెప్పేసి మామిడికాయలు దొంగలించినాడని చెప్పేసి చంపేసినారండి. ఆ నుంచి ప్రారంభమైన పరంపర, ఈ ఎస్సీలపైన దాడుల పరంపర ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే ఆ బిక్కి సీన్ అని తూర్పుగోదావరి జిల్లాలో ప్రారంభమైంది. సరే, అదేదో అప్పటికే ప్రభుత్వంగా అప్పుడప్పుడే కుదురుకోలే, ప్రమాణ స్వీకారం కూడా చేయలే అని చెప్పేసి దాన్ని మర్చిపోదాంలే అనుకునేదానికి ఏమైపోయింది, మళ్ళీ వెంటనే ఇతను ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే వచ్చేసి అదే జిల్లాలో ఆ యొక్క వరప్రసాద్ అనేవాడికి అబ్బాయికి శిరోముండనం చేయడం జరిగింది. తర్వాత వచ్చేసి మీకు అందరికీ తెలుసు, డాక్టర్ సుధాకర్ ఆ యొక్క కోవిడ్ టైంలో మాస్కులు అడిగిన దానికి డాక్టర్ సుధాకర్ అనే అతన్ని ఘోరంగా, అమానవీయంగా, అనాగరికంగా, అప్రజాస్వామికంగా అతన్ని మానసికంగా వేధించి తనకు తానుగా సన్నిపోయేటట్టు చేసినటువంటి పరిస్థితి. తర్వాత డాక్టర్ అనితా రాణి అని చెప్పేసి ఇక్కడ చిత్తూరు జిల్లాలో అతను ఉప ముఖ్యమంత్రి యొక్క ఆగడాలకు తట్టుకోలేక ఇక్కడ డాక్టర్ అనితా రాణి అని చెప్పేసి ఆమెను గుడక వేధించినటువంటి పరిస్థితి. తర్వాత వచ్చేసి మదనపల్లిలో ఓం ప్రతాప్ అని చెప్పేసి పాపం ఆ పిల్లగాడు ఏదో మందు తాగి ఈ మందులో క్వాలిటీ లేదు అని చెప్పేసి తాగి ఏదో ముఖ్యమంత్రిని ఏదో అన్నాడని చెప్పేసి అతన్ని చంపేసినారు. తర్వాత వచ్చేసి మాస్క్ అడిగినందుకు చీరాలలో కిరణ్ అనే అబ్బాయిని పోలీసుల ద్వారా చంపించినాడు. తర్వాత రమ్య అని బీటెక్ చదివే అమ్మాయి, గుంటూరులో రమ్య అనే అమ్మాయిని కూడా అదే విధంగా చంపించినాడు. తర్వాత అత్యంత ఘోరమైనటువంటి చరిత్రలో హేయమైనటువంటి తీరున వచ్చేసి ఆ యొక్క తూర్పుగోదావరిలో కాకినాడ పరిసర ప్రాంతాలకు సంబంధించినటువంటి డ్రైవర్ సుబ్రహ్మణ్యం, ఎమ్మెల్సీ అనంతబాబు అనేటువంటి వాడి దగ్గర డ్రైవర్ సుబ్రహ్మణ్యం పనిచేస్తూ ఉంటే అతన్ని చంపి చరిత్రలో ఎప్పుడు కని విని ఎరగని రీతిలో డోర్ డెలివరీ చేయించినటువంటి పరిస్థితి. తర్వాత కడపలో డాక్టర్ అచ్చెన్న అని చెప్పేసి పశుసంవర్ధక శాఖలో పనిచేసేటువంటి అచ్చెన్నను అత్యంత ఘోరంగా చంపించినటువంటి పరిస్థితి. తర్వాత కావలిలో ఒక అబ్బాయిని ఆ యొక్క మత్స్యకార సంబంధించినటువంటి వ్యాపారంలో ఆ పిల్లోడు ఏదో పని చేస్తాడు, కావల్లో ఆ దళితుని చంపించినటువంటి పరిస్థితి. తర్వాత పులివిందల్లో సాక్షాత్తు ఇప్పటి తాజా మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గంలోనే ఒక దళిత మహిళను రేప్ చేసి చంపితే దిక్కు దివానా లేని పరిస్థితి. తర్వాత ఈ రకంగా ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి పార్టీ అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ఎక్కడ చూసినా కూడా ఘోరమైనటువంటి పాలన జరిగింది. ఏ వర్గాలైతే ఇతనికి అధికారంలోకి తెచ్చినారో ఆ వర్గాలనే టార్గెట్ చేసుకొని పనిచేసినటువంటి పరిస్థితి. వాళ్ళను కనీసము ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి నీకు ఇంటెలిజెన్స్ రిపోర్టు లేదా? ఎన్నో పర్యాయాలు నేను ఇదే మాట అడిగినా. నిఘా వర్గాలు ముండమోసుకున్నాయా? నిఘా వర్గాలన్నీ ఏమన్నా చేష్టలు ఉడిగి సచ్చినాయా? నిఘా వర్గాల నుంచి నీకు రిపోర్ట్ రాదా? నూక్ అండ్ కార్నర్
ఏ మారుమూల ప్రాంతంలో ఏ చిన్న ఘటన జరిగినా కూడా రాష్ట్రంలో సాయంకాలానికంతా కూడా ముఖ్యమంత్రి అనే వాని టేబుల్ మీదకి ఏమి సమాచారం పోతుందండి. ఇది వ్యవస్థల్లో ఉండేటువంటి గొప్పదనం, ఇది వ్యవస్థల యొక్క బ్యూటీ. ఏ ఇన్స్టిట్యూషనల్ బ్యూటీ ఏంటంటే రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతాన ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా సాయంకాలానికి ముఖ్యమంత్రి అనే వాడిని టేబుల్ మీదకి పోతుంది. ఈ జగన్మోహన్ రెడ్డి అనే ముఖ్యమంత్రి అతను నిజంగా పరిపాలకుడేనా? నిజంగా అతనికి ఆ స్పృహ ఉందా? నిజంగా అతనికి ఆ ఆలోచన ఉందా? నిజంగా అతను పరిపాలన లక్షణాలు ఉన్నాయా? పరిపాలన గుణాలు ఉన్నాయా? గుణగణాలు ఉన్నాయా? ఇతనికి అనే అనుమానం కలుగుతూ ఉంది. సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఈ రాష్ట్రంలో జరిగితే కనీసం ముఖ్యమంత్రి స్థానంలో హోమ్ మినిస్టర్ను, డీజీపీని, ఆల్ ఎస్పీస్ను ఏమి మీటింగ్ కన్వే చేసి రాష్ట్రంలో ఎందుకు ఈ రకంగా జరుగుతున్నాయి, కారణాలు ఏంటి, వీటికి పరిస్థితులు ఎందుకు ఇలా దిగజారుతున్నాయి, రోజు రోజుకు ఎందుకు ఈ డౌన్ ట్రాడన్ కమ్యూనిటీస్ పైన దాడులు జరుగుతున్నాయి, దౌర్జన్యం జరుగుతుంది, వాళ్ళని ఎందుకు కొడుతున్నారు, తిడుతున్నారు, చంపుతున్నారు అని చెప్పేసి ఏ రోజు కూడా ఇతను రివ్యూ చేసినటువంటి పాపాన పోలేదు. అందుకే ఇతను ఇంత ఘోరంగా ఓటమికి కారణాలు అనేకం ఉన్నాయి. ఇతను అనుకుంటున్నాడు, ఇతనికి చెప్పలేకపోవచ్చు, పార్టీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఏ రాజకీయ పార్టీ అయినా కూడా సమీక్షించుకుంటుంది, మనం ఓటమికి కారణాలు ఏంటి ప్రధానమైన కారణాలు అని చెప్పేసి సమీక్షించుకుంటాయి. వీళ్ళందరూ పాపం ఇప్పుడు గుడక ఓడిపోయినా గుడక జగన్మోహన్ రెడ్డికి చెప్పలేకపోతున్నారు. అరే బాబు, నువ్వు ఓటమికి కారణము ఇవి అని చెప్పలేని పరిస్థితుల్లో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అధికారంలో ఉండేటప్పుడు ఎట్లా చెప్పలేకపోయినారు? అధికారం కోల్పోయినాకనైనా ఇతని కన్ను తెరిపించాలి కదా. ఇతనికి వచ్చేసి కళ్ళు నెత్తికెక్కినే దించి యథాస్థానంలో ఉంచాలి కదా. అదొకటైతే ఇతని అహంకారము, ఇతని అహంభావము, ఇతని గర్వము, ఇతని వచ్చేసి మోనార్క్ లెక్కన, నియంత లెక్కన, నిరంకుశంగా ఎంత ఇదిగా ప్రవర్తించినాడు అంటే అంతగా ప్రవర్తించినాడు. ప్రధాన కారణము తెలుగు ప్రజలు దేనినైనా సహిస్తారు కానీ అహంకారాన్ని, అహంభావాన్ని, గర్వాన్ని, ఇటువంటి మొండితనాన్ని, మొండి వైఖరిని సహించరు. సహించరు. తెలుగుదేశం పార్టీకి 23 సీట్లు ఇచ్చి ప్రధాన ప్రతిపక్ష హోదాలో కూర్చోబెడితే వాళ్ళు ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితుల్లో ఆనాడు ఉన్నారు. అసలుకు వాళ్ళకు దిక్కు తెలియని పరిస్థితుల్లో, అయోమయ పరిస్థితుల్లో, ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి నీ నిర్వాహకం వల్ల, నీ అసమర్థత వల్ల, నీ చేతగానితనం వల్ల, నీవు కంట్రోల్ చేయలేని స్థితి వల్ల ఈ వరుసగా ఎస్సీలను చంపబడతా ఉంటే, కొట్టబడతా ఉంటే, తిట్టబడతా ఉంటే ఆ అంశాలన్నిటిపైన వాళ్లకు అంది వచ్చిన అవకాశంలాగా ప్రధాన ప్రతిపక్ష నాయకులుగా వాళ్ళు ఈ అంశాలన్నింటినీ పెద్ద ఎత్తున రాష్ట్రంలో బాగా ప్రొజెక్ట్ చేసినారు, బాగా ప్రచారం చేసినారు, బాగా వ్యతిరేకతను పెంచినారండి. ఇది వాళ్ళ పార్టీ వాళ్ళు పోషించినారు. ప్రధాన ప్రతిపక్షంగా వాళ్ళ బాధ్యతను వాళ్ళు నిర్వహించినారు. నీవేం చేసినావు? అధికారం నీకు అప్పగిస్తే కళ్ళకు నెత్తికెక్కి ఏమి నీకు ఎవరు కనపరాకుండా అహంకారపూరితంగా, అహంభావపూరితంగా, గర్వంగా పైకి నువ్వు చాలా చాలా మంచి సౌమ్యం లెక్కన కనపడతావు, కానీ లోపల నీ అంతరంగం వేరేగా ఉంటుంది. పైకి ముద్దులు పెడతావు, పైకి కౌగిలించుకుంటావు, పైకి అందరితోటి బాగా నవ్వుతా మాట్లాడతావు, కానీ లోపల నువ్వు నీ మనసంతా విషపూరితం, నీ మనసంతా విషమే. అందుకే నిన్ను ఎవ్వడు కలవలేకపోయినాడండి. మీ నాయనను ప్రతిరోజు 9:30 గంటలకు మీ నాయన బయటికి పోయేటప్పుడు వస్తే గంట సేపు విజిటర్స్తో కలిసేవాడు, అందరినీ హాయ్ బాయ్ అనేవాడు, మాట్లాడేవాడు, మంచి చెడులు తెలుసుకునేవాడు. నువ్వు వచ్చిన తర్వాత ఎప్పుడైనా నువ్వు విజిటర్స్ను కానీ, ఎప్పుడైనా నీ ఎమ్మెల్యేలతోటి కానీ, ఎప్పుడైనా నీ మంత్రులతోటి కానీ మనసు విప్పి ఆత్మీయంగా, అన్యోన్యంగా, ఆహ్లాదకరంగా, సంతోషకరంగా ఏ రోజైనా నువ్వు మాట్లాడినటువంటి పరిస్థితి ఉందా అని చెప్పేసి కూడా మేము అడుగుతూ ఉన్నాం. నీ ఓటమికి ప్రధాన కారణం వచ్చేసి నీ స్వయంకృత అపరాధం. బ్రహ్మాండమైనటువంటి ప్రజలు నీకు అవకాశం కలిగిస్తే చిన్న వయసులో నీవు దాన్ని కాలదనుకున్నావు, చేతులా పోగొట్టుకున్నావు. నీ అహంకార మనస్తత్వంతో
నీ యొక్క అహంభావ వైఖరితోటి నేను చెప్పిందే వేదం, చేసేదే శాసనం అనేటువంటి ధోరణితోటి, నియంతృత్వ ధోరణితోటి, నిరంకుశ ధోరణితోటి ఏమి పోయినావు. ప్రజాస్వామ్యంలో అవి చల్లవు. ప్రజాస్వామ్యంలో అటువంటి యాటిట్యూడ్, అటువంటి బిహేవియరు, అటువంటి ఏమి వైఖరి, స్టాండ్ చల్లవు భయ్. ప్రజలకు మనము అనుకూలంగా ఉండాలా, ప్రజల ప్రేమను పొందాలా, ప్రజల యొక్క అనురాగాన్ని పొందాలా, ప్రజల యొక్క ఆత్మీయతను పొందాలా. అట్లా చేయాలి. కానీ వర్ణి పాపంగులా నువ్వు చేసిందంతా కూడా నియంత లెక్కన చేసినావు. నువ్వు నిజంగా కేసీఆర్ నిజంగా నీకు ప్రజలు ఇచ్చినటువంటి అధికారం ఇది అని చెప్పేసి నువ్వు భావించలే. ఎక్కడో అనుమానం కొట్టింది నాకు. నువ్వు గెలిచి ప్రమాణ స్వీకారం కూడా చేయక మునిపే నేను ఎక్కడో ఈ గెలుపులో ఏదో అనుమానం ఉంది. అయితే నువ్వే గెలుస్తావు. 2019లో ప్రజలకు ఎట్టున్నారంటే నిన్ను ఒక అవకాశం ఇస్తాం, నీ పాలన చూస్తాం అని చెప్పేసి వామిటింగ్ సెన్సేషన్ వస్తే ఎట్టయితే ఉంటారో అట్ట ఉన్నారు. అయితే చేతులను కాలదన్నుకున్నావు. ఆ రోజు నీవు నిజంగా ప్రజలు ఇచ్చినటువంటి అధికారం అయితే దాని విలువ నీకు తెలిసొచ్చేది. నీకు ప్రజలు ఇచ్చిన అధికారం కాదు అని నీ ఇన్నర్ ఫీలింగ్ చెప్తుంది. నువ్వు అడ్డదారుల్లో, అక్రమ పద్ధతుల్లో, తప్పుడు మార్గంలో, అక్రమాలు, అవకతవకలకు పాల్పడి 2019లో గెలిచినట్టుగా నీ ఇన్నర్ ఫీలింగ్ ఉంది. అందుకు నీకు ప్రజలు ఇచ్చినటువంటి అధికారానికి నీకు ప్రాధాన్యత ఇవ్వలేదు, విలువ ఇవ్వలేదు. అరే నన్ను ఏ వర్గాలు నాకు అండగా నిలిచింటే నేను ఈ స్థితికి వచ్చినా, ఈ స్థాయికి వచ్చినా, ముఖ్యమంత్రి అయినా. లేకపోతే నువ్వు ఉండేది రాష్ట్రంలో 2 నుంచి 3% అండి నీ సామాజిక వర్గాలు నీకు ఓటేస్తే ఎన్ని జన్మలెత్తినా కూడా నువ్వు ముఖ్యమంత్రివి కాలేవు. ఎస్, నీ సామాజిక వర్గాలు నీకు 3% ఉన్నోళ్ళు ఓటేస్తే కనీసం వార్డు మెంబర్గా కూడా నీ పార్టీ నువ్వు గెలవలేవు. అట్టడిది ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలు నిన్ను కులం చూలే, నిన్ను మతం చూలే, నువ్వు ఏ ప్రాంతం ఓడివో చూలే, నువ్వు ఏ కులం ఓడివో చూలే, ఏ వర్గానికి చెందినోడివో చూలే. నిన్ను కేవలం వచ్చేసి చనిపోయిన మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారి సుపుత్రుడు, రాజశేఖర రెడ్డి గారి ప్రియ బిడ్డ అని చెప్పేసి ఆ బ్రాండ్ తోటి నిన్ను ఆదరిస్తే నువ్వు ప్రజలకిచ్చే బహుమానం ఇదా? ఆంధ్రప్రదేశ్లో ప్రజలకిచ్చే బహుమానం అదా? అసలుకు కంటిన్యూస్గానండి. మొన్న అతను దిగి జస్ట్ 3 నెలలు ఎలక్షన్ 3 నెలలు ఉండయనంగా కూడా ఎక్కడో ఒక చోట రాష్ట్రంలో ఈ ఎస్సీల పైన, ఈ ఎస్టీల పైన, ఈ బీసీల పైన, ఈ మైనారిటీల పైన యథేచ్ఛగా స్వైర విహారం చేసి దాడులు చేసినారు. వాళ్ళ భూములన్నీ గుంజుకున్నారు, వాళ్ళను వచ్చేసి కొట్టినారు, తిట్టినారు, అవమానపరిచినారు, ఆందోళనకు గురి చేసినారు, సంపుతామని బెదిరించినారు. ఈ రకంగా ఏమి దౌర్జన్యం చేసినటువంటి పాలన మీది. అందుకే నిజంగా ఈరోజు నేను చెప్తున్నా, వాస్తవంగా నీ ఓటమికి ప్రధాన కారణం నీ అహంకారం. నీ వాళ్ళు నీకు చెప్తారో లేదో నాకు తెలియదు, కానీ నేను చెప్తున్నా అక్కడ కేసీఆర్ కూడా ఓడిపోవడానికి అహంకారమే, అహంభావమే, గర్వమే. నాకంటే మించినోడు లేడు, నేను చెప్పింది వేదం, నేను చెప్పింది శాసనం అనే ధోరణి ఎప్పుడైతే నాయకుడిలో వస్తాయో అప్పుడే అతని పతనం ప్రారంభమైనట్టు. అప్పుడే అతని పతనం ప్రారంభమైనట్టు. కాచుకొని ఉంటుంది ప్రత్యర్థులు. నీ బలహీనతలను, నీ బిహేవియర్ను, నీ యాటిట్యూడ్ను, నీ ఆలోచనలను, నీకున్నటువంటి అవగాహనని లెక్కలేస్తుంటాయి. నువ్వు అనుకోవచ్చు నన్ను ఎవరు చూడలేదులే నేను చేసేదని. పిల్లి అనుకుంటుంది నేను పాలు తాగేది నన్ను ఎవరు చూడలేదులేని. అట్లాగా ప్రజలు నిన్ను గమనిస్తూ వచ్చినారు, అవకాశం కోసం ఎదురు చూసినారు. ఇవాళ ఈ తీర్పు ఇచ్చినారు భయ్. నీకు సముచితం. ఈ తీర్పుకు నీవు అర్హుడివి, ఈ తీర్పుకు నీవు వచ్చేసి యోగ్యుడివి. ఏ పొద్దైనా కూడా బలహీన వర్గాలకు, అణగారిన వర్గాలకు, అట్టడికి వర్గాలకు, పేద వర్గాలకు, నిమ్న వర్గాలకు, సన్న వర్గాలకు అండగా నిలిచినావా? ప్రభుత్వం అంటే నీకు తెలుసా? రిప్రజెంటేటివ్ గవర్నమెంట్, రెస్పాన్సిబుల్ గవర్నమెంట్, ప్రాతినిధ్య ప్రభుత్వం, జవాబుదారీ ప్రభుత్వం అంటే నీకు అర్థం తెలుసా? రూల్ ఆఫ్ లా లేదు, రాజ్యాంగబద్ధ పాలన లేదు, ప్రజాస్వామ్యం అంటే తెలియదు, విలువలంటే తెలియవు, ఆదర్శాలంటే తెలియవు, పారదర్శకత అంటే తెలియదు, జవాబుదారీతనం అంటే తెలియదు.
ఏమి తెలియనోనికి ఇటువంటి పెద్ద పదవి ఇవ్వడము ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్నటువంటి ఏమంటారు అది దౌర్భాగ్యం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మంచి అవకాశం ఇస్తే అవకాశాన్ని నువ్వు తృణీకరించుకునేవు, కాలదనుకునేవు, దానిని వచ్చేసి నువ్వు దాన్ని వద్దనుకునేవు. ఏ పొద్దు గుడక నువ్వు ప్రజారంజక పాలన చేసినావా? అవేదో పెద్ద లెక్కలు చెప్తున్నాడు. 2,2.45 లక్షలు నేను డీబీటీ ద్వారా పంచిన అంటున్నావు. కాదు అయ్యా, డీబీటీ ద్వారా పంచితే అదేమన్నా నీ ఇంట్లో తీసి ఇచ్చినావా? కాదండి, నీ ఇంట్లోది నువ్వేమన్నా ₹1 అప్పు చేసి ప్రజలకు ఇచ్చినావా? ప్రజల డబ్బును ప్రజలకు ఇచ్చింది నేను ఇచ్చిన అనడం ఏంది? తర్వాత ఇంత మునుపు గతంలో ప్రభుత్వాలు ఏమి ఇయ్యనట్టు ఈయన ఒక్కడే కొత్తగా కనిపెట్టి డీబీటీ ఇచ్చినట్టు ఎస్సీల పథకాలన్నీ కూడా ఇది చేసినావు, నాశనం చేసినావు. 27, 28 పథకాలు రాజ్యాంగబద్ధమైనటువంటి చట్టబద్ధమైనటువంటి పథకాలన్నింటినీ అటకెక్కించినావు. తర్వాత వచ్చేసి ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న, భరత జాతి ముద్దు బిడ్డ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరుతోటి విదేశీ విద్య ఆయన మహానుభావుడు పేరుతోటి పెడితే ఆయన పేరు తీసేసి నీ పేరు పెట్టుకుంటావా? ఆయన కాలి గోటికి తరంగాను. ఆయనకు 32 డిగ్రీలు ఉన్నాయి, 4 డాక్టరేట్లు ఉన్నాయి, అనేక పీజీలు ఉన్నాయి. ఆయన మహానుభావుడి పేరు తీసేసి నీ పేరు పెట్టుకుంటావా? నీకు అర్హత ఉందా? నువ్వు డిగ్రీ ఎన్నిసార్లు పాస్ అయినావో, ఎన్నిసార్లు ఫెయిల్ అయినావో తెలియవు. సరే, దానిని అందరూ భంగపోయినారు. వరి నీ పాపం గుల్లా, నీ ధూమ్ దగలా, నువ్వు కావాలంటే మిగతాటి ఎట్టన్నా చేసుకో. అంబేద్కర్ గారి పేరు గౌరవనీయమైన వ్యక్తి, రాజ్యాంగబద్ధ. ఈరోజు నువ్వు ముఖ్యమంత్రి అయినావురంటే, ఈరోజు నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నావురంటే, ఈరోజు నువ్వు రాజకీయ నాయకుడిగా ఉన్నావురంటే, ఈరోజు నువ్వు ప్రజాప్రతినిధి అయినావంటే, ఈరోజు నువ్వు వచ్చేసి రాజ్యాంగబద్ధ పదవి పొందినావురంటే దానికి కారణం అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారి యొక్క రెక్కల కష్టం పైన నువ్వు పరిపాలన లేకొచ్చినావు. నీకు లేకపోతే ఏ అర్హత లేదు. అంబేద్కర్ గారి దయ దాక్షిణ్యాలపైన ఆ మహానుభావుడు పుణ్యాన నువ్వు అధికారం లేకొచ్చినావు భయ్. లేకపోతే నువ్వు అర్హుడు కాదు. మరి అటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి పేరును తీసేసి నీ పేరు పెట్టుకుంటావా? అనేక అంశాలు ఉన్నాయండి. ప్రతి వర్గానికి అన్యాయం చేసిన ప్రీతి అని చెప్పేసి, సుగాలి ప్రీతి అని చెప్పేసి నీ అనుయాయులు, నీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళ అమ్మాయిని చంపేస్తే రేప్ చేసి వాళ్ళకు అండగా నిలబడతావు. ఆడ గుంటూరులో ఒక బీసీ పిల్లగాడు 10th క్లాస్ రాసి, పాపం ఈడిగ సామాజిక వర్గం అనుకుంటా బీసీలో, ఆ పిల్లోడు ఏదో 10th రాసి ఎగ్జామ్స్ రాసి చిన్న వయసు పసిబిడ్డను నీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు చంపేస్తారు. ఈడ నంద్యాల్లో ముస్లిం కుటుంబాన్ని ఆత్మహత్య చేసుకునేటట్టు చేస్తేవి. మరి నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని చెప్పేసి నీ ఎస్సీలను, నీ ఎస్టీలను, నీ బీసీలను, నీ మైనారిటీలనే ఊచకోత కోసినావు భయ్ నువ్వు. మరి ఇవన్నీ మర్చిపోతారనుకుంటున్నావా? కాబట్టి రాష్ట్రం అధోగతి పాలైంది. పోనీ రాష్ట్రంలో ఎక్కడైనా కూడా నీవు వచ్చిన తర్వాత అప్పులు లేకుండా నెల ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చినటువంటి చరిత్ర పరిస్థితి ఉందా? చెప్పు. ఉద్యోగస్తులకు నెల సక్రమంగా జీతాలు ఇచ్చినావా? రాష్ట్రాన్ని అధోగతి పాలైంది. రాష్ట్రం వచ్చేసి అటకెక్కింది. రాష్ట్రం వచ్చేసి దిక్కులేని రాష్ట్రం అయింది. రాష్ట్రం వచ్చేసి బక్క చిక్కిపోయింది. రాష్ట్రం వచ్చేసి ఆగమైపోయింది. రాష్ట్రం అన్ని విధాల దోపిడీకి, వంచనకు గురైంది. మొత్తం ఏమంటారు, న్యాచురల్ రిసోర్సెస్ అంతా కూడా, సహజ వనరులన్నీ కూడా దోచేసినారు, కొల్లగొట్టినారు, లూటీ చేసినారు, మొత్తం దొబ్బేసినారు. ఇసుక కాన్నుంచి, మద్యం కాన్నుంచి, మైనింగ్ కాన్నుంచి, తర్వాత నీరు, మొత్తము సహజ వనరులన్నిటినీ దోచేసినారు. మొత్తం వచ్చే సంపదనంతా కూడా కొల్లగొట్టినారు. ఏ రకంగా కూడా రాష్ట్రాన్ని నువ్వేమన్నా నిజంగా నీ విజనరీ, నీ యొక్క దృష్టి ఉందా? ముందు చూపు ఉందా? దూరదృష్టి ఉందా? పరిపాలనా దక్షత ఉందా? ఏ రోజైనా రాష్ట్రము, అరే నా కుటుంబము, నీ కుటుంబంలో అప్పులు చేసుకున్నావా? నీ కుటుంబంలో అప్పులు ఉన్నాయా? మరి రాష్ట్రాన్ని ఇన్ని రకాలుగా అప్పుల పాలు చేసినావు. 12 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి రాష్ట్రాన్ని
ఏమి అధోగతి పాలు చేసినటువంటి హిస్టరీ మీది. ఏమి అందుకనే చెప్తున్నాం, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏదైతే అధికారం లేకొచ్చిందో మీకు కూడా మేము సూచన చేస్తున్నాం, సలహా ఇస్తున్నాం. అప్పుడే మీ 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 యొక్క పరిపాలనా తీరు, మీ వైఖరి, మీ నిర్ణయాలు, మీ ఆలోచనలు ఎట్టుంటాయో మేము అప్పుడే తొందరపడం. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన నిర్వాకాన్ని మీరు చెయ్యరాదు. ఏ బలహీన వర్గాలు, ఏ అణగారిన వర్గాలు, ఏ అట్టడుగు వర్గాలు మీకు ఓటు వేసినా వేయకపోయినా కూడా ఆ వర్గాల జోలికి దయచేసి ఈ ప్రభుత్వం పోరాదు. ఎప్పుడైతే ఈ పేదల జోలికి, ఎప్పుడైతే ఈ బలహీన వర్గాల జోలికి, ఎప్పుడైతే ఈ అట్టడుగు వర్గాల జోలికి, ఎప్పుడైతే ఈ యొక్క అణగారిన వర్గాల జోలికి, ఎప్పుడైతే తిరిగి తిట్టలేని, తిరిగి కొట్టలేని, తిరిగి చంపలేని వర్గాల జోలికి పోతే అది మహాపాపం. ఆ పాపం చుట్టుకుంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పాపమే చుట్టుకునేది. సర్వనాశనం అయిపోయినాడు రాజకీయంగా. అతను కోలుకోలేడు. అతను జన్మలంగా అతని తిరిగి అధికారం అతనికి రాదు. కాబట్టి మీరు అతను చేసిన తప్పులు ఈ ప్రభుత్వం చేయరాదు. నిజంగా మీరు ప్రజల మ్యాండేట్ తోటి, ప్రజల తీర్పుతోటి వచ్చినోళ్ళే గనకైతే మీరు వచ్చేసి ఏ విషయంలోనైనా సంయమనం పాటించండి. దుందుడుకుగా పోవాకండి. ఆ పేదల జోలికి అస్సలు పోవాకండి. పేదలు ఎవరైనా, ఏ కులం వాళ్ళైనా, తిరిగి తిట్టలేనోళ్ళు, తిరిగి కొట్టలేనోళ్ళు, తిరిగి చంపలేనోళ్ళు, తిరిగి నిన్ను మాట అనలేని వాళ్ళ జోలికి, అనామకుల జోలికి, అవంశువం తెలియని వాళ్ళ జోలికి పోరాదు. చంద్రబాబు నాయుడు గారు దీనిని ప్రాపర్గా మెయింటైన్ చేస్తే అతనికి చచ్చేంత వరకు అతనే ముఖ్యమంత్రిగా కొనసాగుతాడు. లేదంటే గనక అధికారము మీకు గుడక జగన్మోహన్ రెడ్డి లాగా పైకెక్కితే, నెత్తికెక్కితే అధికారం యొక్క విలువ తెలిస్తే అటువంటి పనులకు పోరు. అధికారము తిరిగి అధికారం లేక వచ్చేదానికి చంద్రబాబు నాయుడు గారికి తల ప్రాణంతో కొచ్చింది. మాకు తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి తిరిగి అధికారం చేతికి రావాలంటే తల ప్రాణం తోక్కొచ్చింది. ఇంకా వద్దురా ఈ రాజకీయాలు అనిపించేంతగా అతనిలోన ఉన్నది. ఏదో అధికార పార్టీ చేసిన తప్పుల వల్ల మీకు మంచి అడ్వాంటేజ్ అయింది. వాటితో పాటు మీరు కూడా ప్రధాన ప్రతిపక్ష పాత్ర సక్రమంగా పోషించినారు కాబట్టి ఎక్కడ ఏ మూల ఏం జరిగినా కూడా ఎస్సీలకు అండగా నిలబడినారు కాబట్టి ఎస్సీల పునాదులపైనే మీరు ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించారు. లేకపోతే మీకు ఎక్కడే కానీ స్పేస్ లేకుండా ఉండే ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా మీరు ఏం చేయాలనో కూడా తెలియని అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు. మీకు జగన్మోహన్ రెడ్డి మంచి వాతావరణాన్ని కల్పించినాడు. తన పరిపాలనలో ఎస్సీలను, ఎస్టీలను, ముఖ్యంగా ఎస్సీలను ఊచకోతగా ఇచ్చినాడండి. ఏ ప్రభుత్వంలో ఇంత దారుణంగా, ఇంత దుర్మార్గంగా, ఇంత అన్యాయంగా, ఇంత అనైతికంగా, అనాగరికంగా వ్యవహరించలేదు. కాబట్టి మీకు అది మంచి అవకాశం దొరికింది. మీరు మంచి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా షైన్ అయ్యేదానికి అది మంచి అవకాశం దొరికింది. అతని విధానాలను, అతని నిర్ణయాలను, అతని యొక్క చర్యలను అడుగడుగునా ఎండగట్టినారు. కాబట్టి ప్రజలు మీకు అండగా నిలబడినారు. మీరు కూడా ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు కాదు, ఇది మేము కూడా అడ్డదారుల్లో, అక్రమ పద్ధతుల్లో, తప్పుడు మార్గంలో అక్రమాలు, అవకతవకలకు పాల్పడి వచ్చినామనేటువంటి భావన ఉంటే మాత్రం మీరు కూడా జగన్మోహన్ రెడ్డి లాగానే పాలన చేస్తారు. లేదు, ఇది కష్టపడి తెచ్చుకున్న అధికారము, ఇది ప్రజలు ఇచ్చిన అధికారము, ఇది అన్ని వర్గాలు ఇచ్చిన అధికారము అనేటువంటి భావన మీలో ఉంటే మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్కరి జోలికి పోవాకండి. పేదల జోలికి పోవద్దు. ఎవరి జోలికి పోవద్దండి. అదే నిజమైన పాలకునికి ఉండాల్సినటువంటి లక్షణం. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి పర్ఫెక్ట్గా, ప్రాంప్ట్గా. ఎక్కడ ఏ చిన్న ఘటన జరిగినా కూడా తాట తీస్తా బిడ్డ, నా హయాంలో ఏ పేదోడికి అన్యాయం జరగకూడదు. ప్రభుత్వం అంటే అర్థం ఏంటండి? ప్రభుత్వం అంటే బలిచినోళ్ళ పక్షాన నిలబడడం కాదు. ప్రభుత్వం అంటే నిరాశ్రయుల పక్కన, నిరాదరణకు గురైన వర్గాల పక్షాన నిలబడి పని చేయడమే ప్రభుత్వం అంటే. నోరు లేనోళ్లకు, తిరిగి కొట్టలేనోళ్లకు, తిరిగి తిట్టలేనోళ్లకు, తిరిగి మాట్లాడలేనోళ్ళ పక్షాన వాయిస్లెస్
పీపుల్ పక్షాన, డిజర్వింగ్ పీపుల్, వాయిస్లెస్ పీపుల్, నీడీ పీపుల్ పక్షాన పని చేయడమే ప్రభుత్వం అంటే. బలిచినోళ్లకు ప్రభుత్వం అవసరం లేదండి, వాళ్ళు ఎట్టా పడతారు. కాబట్టి ప్రభుత్వ నిర్వచనం ఏంటో ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలకులు తెలుసుకోవాలి. మంచి పరిపాలనా దక్షతతోటి పని చేయాలి. గుడ్డిగా, మూర్ఖంగా, మొండిగా తప్పుడు సలహాలు తీసుకొని ఇష్టారాజ్యంగా పరిపాలన చేస్తే ఫలితం ఈ రకంగా అనుభవించాల్సింది వస్తుంది. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి అధికారం దరిదాపుల్లో రాదండి. చూసినారు ఇతని వాలకం. అనుకుంటున్నారు అందరూ మొన్న చంద్రబాబు నాయుడు కింద పడిపోయి మళ్ళీ అధికారంలోకి వచ్చినాడు, రేపు నేను కూడా అలాగనే 2 నాళ్ళు మళ్ళీ నేను ప్రతిపక్ష హోదా పాత్ర పోషించి ప్రజల మన్నలను పొంది తిరిగి అధికారంలోకి వస్తాననుకుంటున్నాడు. నో, నెవర్, జరగని పని అది. జగన్మోహన్ రెడ్డికి రాజకీయ భవిష్యత్తు లేదు, నేను చెప్తున్నా. లేదు. ఎందుకంటే అతను చేజేతుల పోగొట్టుకున్నాడు. ఏ వర్గాలు అతనికి అండగా నిలిచినాయి ఆ వర్గాలని అతను రాకి రంపాన పెట్టినాడు. నానా హింసలకు గురి చేసినాడు, నానా చంపేసినాడు. ఏ రోజు కూడా అతను ముఖ్యమంత్రిగా వ్యవహరించలేదు. ఒక్కటి ఎగ్జాంపుల్ చెప్పించి ముగిస్తా. నిన్న ఎలక్షన్ కమిషన్ చేతిలోకి తీసుకునేది మొత్తం అంతా కూడా ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత మొత్తం వచ్చేసి యంత్రాంగం అంతా చీఫ్ సెక్రటరీతో సహా ఈ యొక్క సిఓ చేతిలోకి, ఎన్నికల కమిషన్ చేతిలోకి పోతారు. మొన్న యాన్నో మాచర్లలో ఒక ఎమ్మెల్యే పల్నాడు ప్రాంతంలో మాచర్లలో జరిగినటువంటి ఘటనలు అయితేనేమి, తాడిపత్రిలో జరిగిన ఘటనలు అయితేనేమి, రాయలసీమలో అదేవిధంగా తిరుపతిలో జరిగిన ఘటనల పట్ల అయితేనేమి ఎన్నికల సంఘం ఎట్లా స్పందించిందండి? ఉక్కుపాదం మోపింది తప్పు చేసినోని పైన. అఫ్కోర్స్ చర్యలు రేపో మాపో ఇనిషియేట్ చేస్తారు, అది వేరే విషయం. ఏన్నైనా లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అవుతుంది, అదుపులోకి రాదు అని తెలిసినప్పుడు ఆ నిర్ణయాలు తీసుకునే స్థానంలో ఉండేటువంటి అధికారి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారండి? ఎంత కఠినమైన నిర్ణయాలు తీసుకుంటే 24 గంటల్లో కంట్రోల్ కాలేదా? మరి నీ హయాంలో ఎస్సీల పైన దాడులు యథేచ్ఛగా కంటిన్యూస్గా జరుగుతూ ఉంటే ఏ రోజైనా నువ్వు ఎస్సీల మీద ఎందుకు దాడులు జరుగుతున్నాయి అని చెప్పేసి నువ్వు రివ్యూ చేసినావా? హోమ్ మినిస్టర్ను, డీజీపీని, ఆల్ ఎస్పీస్ తోటి. అంటే నీ అహంకారం ఏంటి? నీ అహంభావం ఏంటి? అంటే నీ యొక్క ఏమంటారు, నీ యొక్క దాన్ని ఏమంటారు? కాబట్టి నువ్వు పరిపాలకుడిగా నువ్వు అనర్హుడివని ప్రజలు తేల్చేసినారు. కాబట్టి నీకు ఈరోజు ఈ స్థితి కలిగింది. వాస్తవానికి మాకు గుడక 2018 తెలంగాణ ముందస్తు ఎన్నికల కాడి నుంచి గుడక మాకు ఈ వ్యవస్థలపైన, ఈ యొక్క ఎన్నికల నిర్వహణ విధానం పైన అనేక అపోహలు, అనేక అనుమానాలు, అందులో చోటు చేసుకున్నటువంటి లొసుగులు, లోపాలు, కుట్రలు, కుతంత్రాలు, మోసాలపైన అనేకంగా మాకు అనుమానాలు ఉన్నాయి. మేము నిరంతరము వాటిపైన పనిచేస్తూనే ఉన్నాం. 2019లో కూడా ఏం జరిగిందో, నువ్వు ఎలాగా అధికారంలోకి వచ్చినావో మాకు తెలుసు. దానిపైన కూడా మేము పోరాటం చేస్తూ వచ్చినాం. నిన్ను టార్గెట్ చేసుకోకుండా కేంద్ర ఎన్నికల సంఘము, కేంద్ర ప్రభుత్వాలపైన మేము ధ్వజమెత్తుతూ మేము నిన్ను పెద్దగా పట్టించుకోలేదు. ఈరోజు కూడా ఎన్నికలు ఏ రకంగా ఆంధ్రప్రదేశ్లో నిర్వహించబడ్డాయో, ఏ రకంగా మేనేజ్మెంట్ జరిగిందో కూడా మాకు తెలుసు. అయితే వీళ్ళు చేసినది మంచి పని కోసం చేసినారు. ఒకవేళ ఎన్నికల నిర్వహణ విధానంలో తప్పులే జరిగినా కూడా వీళ్ళు చేసింది మంచి పని అని నేను సమర్థిస్తా. ఎందుకంటే నీలాంటి వాడే మళ్ళీ రెండోసారి వస్తే ఆ వర్గాలు, నోరు లేని వర్గాలు, ఆ వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు దిక్కెవరు? కాదండి, వాళ్ళకి దిక్కెవరు? నీ వాళ్ళు స్వైర విహారం చేస్తారు. మళ్ళా నువ్వు చేసిన ఘోరమైన తప్పులు ఏంటిదంటే, ఎవరైతే ఎస్సీ వాడిని, సుబ్రహ్మణ్యాన్ని చంపి వాడు ఎమ్మెల్సీ అనంతబాబు అనేవాడు డోర్ డెలివరీ చేసే వాడిని వెనకేసుకొని వచ్చినావు. ఎవడైతే అక్కడ వచ్చేసి వాడి పేరు ఏం పేరు, ఇంకొకడు వాడు ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు అనేవాడు శిరోముండనం చేసి దళితులను ఆగం చేస్తే వానికి అండగా నిలబడి వానికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తావు. ఇది నువ్వు చేసిన పని మిస్టర్.
నీ చారిత్రక తప్పిదాల వల్లే, నీ యొక్క అనాలోచిత నిర్ణయాల వల్లే, నీ యొక్క అసినెరువు నిర్ణయాల వల్లే, అపరిపక్వత నిర్ణయాల వల్లే, అస్తవ్యస్త విధానాల వల్లే నీకు విధానాలకు మీకు ఎజెండాకు మీకు తేడా తెలియదు, రాజ్యాంగబద్ధ పాలన తెలియదు, చట్టబద్ధ పాలన తెలియదు. 800 పిటిషన్స్ కోర్టులు నిన్ను తప్పులు పట్టాయి. అరే స్వామి, అమరావతిని నువ్వు ఆ రోజు అసెంబ్లీలో సమర్థించినావు, అదేదో ముచ్చట అయిపోయింది. అమరావతి రాజధానికి సహకరించింటే కనుక నీకు ఇంకా గౌరవం ఉండు. అది కాకుండా 7 మాటలో ఇని చెప్పేసి 3 రాజధానులు అని చెప్పేసి దాన్ని ముండమోపించినావు, దాన్ని అటకెక్కించినావు, దాని అతుకు బతుకు లేకుండా చేసినావు, రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసినావు. పోనీ ఏమన్నా నీకు 22 ఎంపీ సీట్లు ఇస్తే పోనీ ఏమన్నా కేంద్ర ప్రభుత్వం పైన ఏమన్నా ధ్వజమెత్తినావా, పోరాటం చేసినావా? హోదాకు కావచ్చు, విభజన హామీలకు కావచ్చు, నీ సిగ్గు లేకుండా నీ కడపలో నీ స్టీల్ ప్లాంట్ సాధించుకోలేకపోయినావండి. నువ్వే ముఖ్యమంత్రివి, నీకెందుకు పరిపాలన, నీకెందుకు ఈ మీతాటి? కాబట్టి ఈ ప్రభుత్వానికి కూడా మేము గౌరవంగా, హూందాగా, డీసెంట్గా, డిగ్నిఫైడ్గా సూచన చేస్తున్నాం, సలహా ఇస్తున్నాం. రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీల జోలికి, ఎస్టీల జోలికి, బీసీల జోలికి, మైనారిటీల జోలికి, ఇతర వర్గాలలోని పేదల జోలికి ఏ ఒక్కరు కూడా పోకుండా చూసుకోవలసినటువంటి గురుతర బాధ్యత ఇవాళ గౌరవనీయ కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పైన, వారి యొక్క బృందం పైన, వారి యొక్క సహచరుల పైన, వారి యొక్క ప్రజాప్రతినిధుల పైన బాధ్యత ఉంది. ఈరోజు వచ్చినటువంటి అధికారంతో ఏ ఒక్కరైనా విర్రబీగి అడ్డగోలుగా, అడ్డదిడ్డంగా వ్యవహరిస్తే మాత్రం ఖచ్చితంగా మళ్ళా పరిస్థితులు ఒక రకంగా ఉంటాయి. ఈసారి మీకు ఎవరు మిమ్మల్ని ఎవరు రక్షించలేరు. పేదోడికి ఎప్పటికీ పోరాటం కోసమే పుట్టినోడే పేదోడండి. మాకు పోరాటాలు కొత్త కాదు. మాకు చారిత్రకంగా మొత్తం చరిత్ర పొడుగునా ఈ అణగారిన వర్గాలు, ఈ అట్టడుగు వర్గాలు, ఈ బలహీన వర్గాలు, ఈ నిమ్న వర్గాలు, సన్న వర్గాలు, ఈ మెజారిటీ వర్గాలు పోరాటాలు కొత్త కాదు మాకు, చెప్తున్నాము. కాకపోతే మీ గౌరవాన్ని నిలబెట్టుకోండి, ప్రజలు ఇచ్చినటువంటి అధికారానికి విలువ ఇవ్వండి, ప్రాధాన్యత ఇవ్వండి, గౌరవం ఇవ్వండి, తిరిగి ప్రజల మన్ననలను పొందండి శాశ్వతంగా. అంతేగాని ఈరోజు అధికారం వచ్చింది కానీ ఇష్టారాజ్యంగా చేయడం అనేది కరెక్ట్ కాదు. మరొక అంశం ఏంటంటే అప్పుడే ఇంకా మీరు ప్రమాణ స్వీకారం చేయగలిగే తూర్పుగోదావరి జిల్లాలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని పడగొట్టినట్టు మాకు సమాచారం వస్తుంది. దయచేసి పవన్ కళ్యాణ్ గారికి, దయచేసి పురంధేశ్వరి గారికి, దయచేసి కాబోయే నూతన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాల జోలికి కానీ, ఈ బలహీన వర్గాలకు చెందినటువంటి మనుషుల మీదకి కానీ ఏ ఒక్కరు పోరాదు అని చెప్పేసి స్ట్రిక్ట్గా మీ శ్రేణులకు, మీ కార్యకర్తలకు, మీ నాయకులకు, మీ ప్రజాప్రతినిధులకు, మీ మంత్రులకు, మీ యొక్క అధికార గణానికి మీరు సందేశం ఇవ్వండి, మీరు సమాచారం ఇవ్వండి. అప్పుడే మీకు గొప్పగా మిమ్మల్ని ప్రజలు శ్లాఘిస్తారు, ప్రశంసిస్తారు, కీర్తిస్తారు, మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ట్రీట్ చేస్తారు. వీటన్నిటిని మీరు కంపారిజన్ చేసుకోండి. గత ప్రభుత్వం ఎలా వ్యవహరించింది పేదల పట్ల, అణగారిన వర్గాల పట్ల, మహనీయుల పట్ల, మనం ఎలా వ్యవహరించాలా అనేది డిఫరెన్షియేట్ చేసుకోండి. మీరు బేరీజు వేసుకొని మంచి పరిపాలన చేయమని, కోల్పోయిన ఆంధ్ర రాష్ట్ర వైభవాన్ని తిరిగి నిలబెట్టండి. అన్ని అంశాలను కేంద్ర ప్రభుత్వం నుంచి మెల్లిమెల్లిగా లౌక్యంగా, లాఘవంగా, తెలివిగా మీ యుక్తిని, శక్తిని ప్రదర్శించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అద్భుతమైనటువంటి ఆంధ్రప్రదేశ్గా, సౌత్ ఇండియాలో తిరిగి పూర్వ వైభవం తెప్పించి తెలుగు రాష్ట్రాలు 2 గుడక అన్నదమ్ముల లెక్కన 2 గుడక మంచిగా
పరిపాలించబడేటట్టు, మంచిగా అభివృద్ధి చెందేటట్టు, మంచిగా సర్వతోముఖాభివృద్ధిని చెందించేటట్టు, మంచి అభ్యున్నతిని సాధించేటట్టు చేయమని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై భారత రాజ్యాంగం, జై సౌత్ ఇండియా.